హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ అంకుల్స్ కుకింగ్. నేను కాకరకాయలది అలా కూర వండుతున్నా, కాకరకాయలు దంపుతున్నా. కాకరకాయ ఫ్రై చేస్తున్నా. కాకరకాయ ఫ్రై కూర కాకరకాయలు, చింతపండు, బెల్లము, పల్లీలు, కరివేపాకు, కొబ్బరి. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. కడుగుతున్నా, నిన్న కడిగి నానబెట్టుకోవాలి. కాకరకాయలు మీద గీకాలండి, గీకి కట్ చేసుకొని ఫ్రై కొరకు. మీద తీసేసే షేడ్ అనేది పోతుంది. కొంత చింతపండులో మనం ఉడికించినామంటే షేడ్ కూడా మొత్తం పోతుంది, బాగుంటుంది. కాకరకాయలు గీక్కున్నామని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మేము 2 సైడ్లు కట్ చేసుకోవాలి, రింగులు కట్ చేసుకోవాలి ఫ్రై కొరకు. నానబెట్టిన చింతపండు ఇట్లా తీసుకొని బాండిలో పోసుకోవాలి. పసుపు, సాల్ట్, ఉప్పు, బెల్లము, కాకరకాయలు ఫ్రై కొరకు చేదు కాకుండా చింతపండులా వేసి మంచిగా ఫ్రై అంటే చింతపండు ఇలా బెల్లం వేసి కాకరకాయలు ఉడికిస్తే మంచిగా తింటారు. చిన్నపిల్లలు కూడా బాగా తింటారు, చాలా బాగుంటుంది. పెద్దలు కూడా. చింతపండు రసములా కాకరకాయలు మంచిగా ఉడికినాయి. ఇప్పుడు గిన్నెలకు తీసుకోవాలి. కాకరకాయ ఫ్రై చేయడానికి నూనె పోస్తుంది. ఇబ్బంది పల్లీలండి, పల్లీలు వేసినండి నూనెలో.
కరివేపాకు పల్లీలు మంచిగా నూనెలో మంచిగా దేవుకోవాలి. పల్లీలు మంచిగా కలర్ వచ్చినంత వేయించుకోవాలండి. బెల్లం ఉడకబెట్టిన కాకరకాయలు ఫ్రై చేసుకోవాలండి. పొడి తయారు చేసుకోవాలండి. కొబ్బరి పొడి, ఎల్లుల్లి కూడా పొడి కొరకు ఎల్లుల్లి, కారము, ఉప్పు వేసుకో. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాము, కొంచెం చూసి వేసుకోవాలి. దానికి కారము కూడా వేయాలి. మిక్సీ చేసుకొని లేకపోతే దంచుకొనన్నా పొడి చేసుకొచ్చుకోవాలని ఫ్రైలకు. కాకరకాయలు మంచిగా గోల్నేమండి, కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన కాకరకాయల్లో కొబ్బరి నూరింది వేసుకోవాలి. ఇదా సరిపోతే ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. చూసినాం, వేసుకున్నాం కొంచెం. ఫ్రై అయ్యిందండి మంచిగా. వేయించుకున్న పల్లీలు, కరివేపాకు ఇప్పుడు వేసుకోవాలండి. కాకరకాయ కూర అండి ఇప్పుడు అయింది. కాకరకాయ రుచి చూసి చెప్తా మీకు. అన్నంలో కానీ రొట్టెల్లో కానీ బాగా ఉంటుంది. కాకరకాయ కూర టేస్ట్ చేసి చూపిస్తండి. తిని అబ్బాబ్బా సూపర్ ఉందండి. మంచి టేస్ట్ కూడా మంచి పల్లీలు కూడా కరకర మంచిగా ఉంటున్నాయి. అన్నం వాళ్ళకైనా రొట్టెలకైనా సూప్ అంటారు, చపాతీలకైనా. పిల్లలైన వచ్చి చాలా 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 బాగుంటుందండి. సూపర్. ఇప్పుడు అన్నం కూడా కలుపుకొని కూడా చెప్తాను మీకు టెస్ట్ చేసి. అన్నంలో కూడా బాగుంది, సూపర్ ఉంది. చింతపండు ఉట్టింది, సూపర్ సూపర్, చేయలేదు. అబ్బాబ్బా సూపర్ ఉంది, సూపర్ టేస్ట్ ఉంది. మా వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.